హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 2 ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ రివ్యూ అని కూడా చెప్పొచ్చు అనమాట. అదైతే చూద్దాం. సో ఏంటి అవి అంటే మాత్రం మన డైలీ లైఫ్లో ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అనమాట. యూజువల్గా మనకి పవర్ పోతూ ఉంటుంది, లేదంటే మనం బయటికి వెళ్తూ ఉంటాం, ప్రతి చోట మనకి పవర్ సోర్స్ అయితే దొరకదు. సో దట్ మన మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ బ్యాంక్స్ చాలా ఇంపార్టెంట్ డైలీ లైఫ్లో. అదేంటి సార్ ఇటు చెప్పింది అంత బాగానే ఉంది, మొబైల్ కంటే ఓకే పవర్ బ్యాంక్, ల్యాప్టాప్కి వెళ్ళారనే కదా మీ డౌట్. ఎస్, ఈరోజు అయితే మన దగ్గర 2 పవర్ బ్యాంక్స్, 2 కూడా మనకి యాంకర్ బ్రాండ్ నుంచి. ఒకటి వచ్చేసి మనకి 20,000 mAh రెగ్యులర్ పవర్ బ్యాంక్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 24,000 mAh మనకి ల్యాప్టాప్ కోసం డిజైన్ చేసిన పవర్ బ్యాంక్ అనమాట. ఇదే మెయిన్ హైలైట్ ఇందులో. సో ఇది వచ్చేసి యాంకర్ సిరీస్ 5, ఇది వచ్చేసి నార్మల్ యాంకర్ 20,000 mAh పవర్ బ్యాంక్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేసి వీటి పోర్ట్స్, వీటి బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. సో మనం ఇది పక్కన పెట్టి మెయిన్గా మనం యాంకర్ సిరీస్ 5 కనుక మనం చూసినట్లయితే ఫస్ట్లీ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మెయిన్గా మన రివర్స్లో పౌచ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. పవర్ బ్యాంక్కి పౌచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్యారీ చేయడానికి. ఇది ఒక మంచి విషయం. సో చూద్దాం. ఎస్, పౌచ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగుంది. ఇనీషియల్ ఈజీగా అయితే మీరు క్యారీ చేయొచ్చు. అండ్ ఇక ఈ బాక్స్ తిప్పి చూద్దాం. మనకి వావ్, మీకు ఇనీషియల్గా చూసినట్లయితే ఫినిష్ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకు ఒక బ్లర్రీ ఫినిష్ తోటి, ఒక షైనింగ్ తోటి మీకు చూడడానికైతే 24,000 mAh పవర్ బ్యాంక్ మంచి ల్యాప్టాప్కి చాలా పర్ఫెక్ట్గా చూడడానికి అయితే ఉంది. సో అది పక్కన పెడదాం. అండ్ యూజర్ మాన్యువల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. C2C కేబుల్ మనకి దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి అయితే మనకి ఒకటైతే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకోటి కూడా ఉంది కదా 20,000 mAhది, దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది వావ్, ఇది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 20,000 mAh పవర్ బ్యాంక్ మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా స్లిమ్గా తీసుకొచ్చారు, చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది. సో తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ ఆ తర్వాత దీనికి కూడా యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే సో ఇవన్నీ పక్కన పెట్టి మెయిన్గా ఇక ఈ పవర్ బ్యాంక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏదైతే సిరీస్ 5 ఉందో ఇక్కడ మనకి మెయిన్ టైప్ ఏ పోర్ట్ అయితే ఒకటి చూడడానికి ఉందన్నమాట. అండ్ అలానే మనకి 2 Type-C పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక మంచి విషయం. ఎక్కువగా Type-C అనేది ఈ మధ్యన ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నాం. అదే మనకి యాంకర్ 20,000 mAh దానికి చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి C కేబుల్ అనేది ఆల్రెడీ దీనికి ఫిక్స్ అయ్యి వచ్చిందనమాట. సో దీన్నే మీరు హ్యాండిల్ లాగా కూడా వాడచ్చు. సో చూడొచ్చు, మీరు జస్ట్ ఇలా దీన్ని హ్యాండ్ లాగా వాడచ్చు. దీని నుంచి మీరు ఛార్జ్, రీఛార్జ్ ఎవ్రీథింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం. దీంతో పాటు మనకి ఇంకో Type-C పోర్ట్ అండ్ అలాగే మనకి ఇంకో USB Type-A పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. కావాల్సిన పోర్ట్స్ అనేది ఇచ్చారు. ఈ అటాచ్డ్ ఇవ్వడం అనేది నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. అండ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ 20,000 mAh దానికి. జస్ట్ మీరు ఆన్ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్ పవర్ ఇంకా బ్యాలెన్స్ ఉందనేది ఇందులో మనకి ఇక్కడ చిన్న డిస్ప్లే అయితే ఉంది, చాలా అట్రాక్టివ్గా. ఇందులో మనకి ఇంకా 23% అనేది నాకు చూపిస్తుంది. సో ఎంత బ్యాటరీ బ్యాకప్ ఇంక ఇందులో ఉంది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ అలానే దీన్ని మీరు మొబైల్ హోల్డర్లో కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఇలా పెట్టేసి మీరు ఏదైనా మొబైల్ని ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా, సో ఈ మొబైల్ని మీరు ఇలా పెట్టుకొని మొబైల్ హోల్డర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్మాల్ పవర్ బ్యాంక్ అనేది కొంచెం యూస్ఫుల్ యూనిక్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక మెయిన్ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి ల్యాప్టాప్ పవర్ బ్యాంక్ సిరీస్ 5. ఇది వచ్చేసి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇందాక చెప్పినట్టుగా లుక్ అనేది మీకు. అండ్ ఇక్కడ మీకు మెయిన్ బటన్ అయితే ఉంటుంది, దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆన్ అయితే అవుతుంది అనమాట. సో ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉందనేది ఇందులో మనకి జస్ట్ ఇక్కడ డాట్స్ లాగా చూపిస్తుంది అనమాట. బ్యాకప్ ఇంకెంత ఎన్ని డాట్స్ ఉంది అనే దాన్ని బట్టి మనం పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. యాంకర్ బ్రాండింగ్ చూడడానికి ఉంది. అండ్ ఇక మెయిన్గా వీటి యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో కూడా మనకి ట్రికిల్ ఛార్జింగ్ ఫీచర్ ఉందన్నమాట. అంటే ఏంటంటే యూజువల్గా మనం ఇవి హై కెపాసిటీలో ఉంటాయి కదా, సో మనం డైరెక్ట్గా పవర్ అనేది TWS ఇట్లాంటి వాటికి ఛార్జ్ చేసుకోవాలంటే కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ ఇందులో మనకి ట్రికిల్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది కాబట్టి సో దట్ మీరు TWS కూడా చాలా ఈజీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు రెండింటి ద్వారా. ఇక పవర్ అవుట్పుట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా ఏదైతే ఈ యాంకర్ 20,000 mAh ఉందో, సో ఇది వచ్చేసి మనకి 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందన్నమాట. మీ దగ్గర ఉన్న మొబైల్స్, మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ మీరు ఫాస్ట్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అవుట్పుట్ అనేది మీకు 22.5 వాట్ అయితే ఉంటుంది. వెన్ కమ్స్ టు దిస్ వన్, ఈ 24,000 mAh పవర్ బ్యాంక్
ఏదైతే ఉందో దీని విషయానికి వస్తే మాత్రం ఇది మనకి టోటల్ అవుట్పుట్ వచ్చేసి మనకి 65 వాట్స్ అయితే వస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి టైప్ సి పోర్ట్స్ రెండు ఉన్నాయో ఈ రెండింటి ద్వారా ఏవైతే ఎక్కువగా పవర్ కావాల్సిన రెండు డివైసెస్ని మనం ఎట్ ఏ టైం అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. బట్ గుర్తుపెట్టుకోండి, ఒక టైప్ సి అనేది మీకు 45 వాట్ డెలివరీ చేస్తే అప్పుడు మీరు సెకండ్ టైప్ సి యూజ్ చేసినప్పుడు 20 వాట్స్ అయితే అవుతుంది. టోటల్ 65 వాట్ అవుట్పుట్ అయితే ఉంటుందంటే మీకు స్ప్లిట్ చేస్తుంది. లేదు మీరు సింగిల్ పోర్ట్ యూజ్ చేస్తే మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా మాత్రం మీరు ఆరామ్సే ల్యాప్టాప్స్ ఇట్లాంటివి ఛార్జ్ చేసుకుంటే మాత్రం మీరు ఏదైతే ఈ C1 ఉందో C1 పోర్ట్లో పెట్టుకొని మీరు ఆరామ్సే ల్యాప్టాప్స్కి ఛార్జ్ చేసుకోండి. C2 పోర్ట్లో మీరు వేరే వాటిని పెట్టి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. రెండు పవర్ బ్యాంక్స్ కూడా మనకి 18 months వారంటీతో వస్తున్నాయి. 18 months హ్యాజిల్ ఫ్రీ వారంటీ అయితే మీకు ఈ రెండిట్లో చూడడానికి అయితే ఉంటుంది. సో డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అయితే. ఒకసారి మీరు ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా ల్యాప్టాప్ని ఆరామ్సే మీరు 1 day ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే మనకి ఇది చూసినట్లయితే 20,000 mAh కాబట్టి మొబైల్కి చాలా ఎక్కువ. ఒకవేళ మీరు 5,000 mAh ఉన్న ఒక ఏమంటారు మొబైల్ ఉందనుకోండి, ఈజీగా మీరు 2 times 3 times అయితే ఆరామ్సే మీరు దీని ద్వారా మీరు దాన్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. యూజువల్గా మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం తక్కువైనప్పుడు పెట్టుకుంటా పోతే మాత్రం మీకు ఈజీగా 3-4 days ఆరామ్సే దీన్ని అయితే మీరు యూజ్ అయితే చేయొచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా మీకు ఇవి చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి అండ్ స్టైలిష్గా కూడా ఉన్నాయి కాబట్టి వీటిని అయితే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. వీటి రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మీకు చూడడానికి అయితే ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.